శ్మశానానికి వెళ్ళాము అంటే ఊరికే ఏదో సంప్రదాయం కోసం వెళ్ళడం కాదు. సంప్రదాయం కాదని కొంతమందిని మానేయమండము కాదు. ఎవరు వెళ్ళారు, ఎవరు మానేశారు సమస్య కాదు. ఉన్నవాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం గ్రహించారు? ఈవేళ వీడు బూడిదయ్యాడు, రేపొద్దున నేను అవుతాను కదా. ఈవేళ వీడిని నేను మోసాను, రేపు నన్ను ఇంకోడు మోస్తాడు కదా. ఈ యథవ రేపో ఎల్లుండో ఎవడో మోసేసే శరీరం కోసం ఇంత సంపాదన అవసరమా? ఇది కూడా బూడిదే కదా, చివరికి మిగిలేది బూడిదే కదా అని గ్రహిస్తే నువ్వు శివుడివి, సందేహం లేదు. ఆ విషయం ఈ గ్రహింపుకు రావాలి. ఇటువంటి మాటలు మనకి ఇష్టం ఉండవు, అందుకే చప్పట్లు కొట్టాం. ఈ బూడిద పూసుకుంటే మీకు బాగా సంపదలు వస్తాయి, మీ వ్యాపారాలు బాగుంటాయంటే ఓ మోగించేస్తారు. మనకు అలాంటి మాటలు కావాలి బాగా. మన వ్యాపారాలు పెరగాలి, మన గొడవలు ఎక్కువ పెరగాలి, మన నాయకులు అయిపోవాలి. అందుకని ఉన్నదే వదులుకోవాలి అంటే ఎవరికీ నచ్చదండి. మరి నాకేమిటో తెలియదు, నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. నా జాతకంలో ఏదో ఉంది తేడా. సత్యం పరమసత్యం అమ్మ, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ మాట నీకు నచ్చినా నచ్చకపోయినా సరే అది పరమసత్యం. మిగిలేది బూడిదే, అనుమానం వెళ్ళా.